వనక్కం కెనడా వణుకుతున్నా వీడ అయినా వచ్చాం గుర్రం వారి గృహ ప్రవేశానికి. ఇది గృహ ప్రవేశమా గూగుల్ మీటింగా నాకు అర్థం కాలేదు. నేను ఈ మాట ఎందుకన్నానో మీకు కొంచెం సేపు నాకే తెలిసిద్ది. మామూలుగా అయితే ఇక్కడ ఎవరైనా ఈవెంట్ వీక్ డేస్లో కాకుండా వీకెండ్స్ పెట్టుకుంటారు. కాకపోతే ఈరోజు మంచి ముహూర్తం అని వీక్ డేస్లో పెట్టాడు మహి. ఆ ముహూర్తం మధ్యాహ్నం బాగుందనేసరికి అదే ఫిక్స్ చేశాడు. కాకపోతే అందరికీ వర్కింగ్ డే కాబట్టి ల్యాప్టాప్లు డైరెక్ట్గా పట్టుకొని వచ్చినారు. ఎంతమంది ల్యాప్టాప్ పట్టుకొని వచ్చారు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. గృహప్రవేశానికి వచ్చానా లేకపోతే గూగుల్ మీటింగ్ వచ్చానని. అందుకని నేను స్టార్టింగ్లో అన్నాను. ఇదిగో పండిత్ రాజ్ కుమార్ అధ్యక్షతన పూజ చాలా బాగా జరిగింది. సో ఆయన ఏమన్నాడంటే ఎవరన్నా పల్లి కాని వాళ్ళు ఉంటే చెప్పండి, నేను పూజ చేపిస్తాననేసరికి మా బ్యాచ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ అయిన మా సంతోష్ ఇచ్చాడు. పూజ చాలా అద్భుతంగా చేయించాడు సంతోష్ చేత. ఆ పూజ తర్వాత పంతులకి ప్రణామం చేయాలన్న సంగతి కూడా మర్చిపోయాడు. పండిట్జీ అన్ని పట్టించుకోకుండా తొందరగా నీకు పెళ్ళి అయితే చాలని గట్టిగా చెప్పాడు. సో పూజ చేసేటప్పుడు సంతోష్ ఏం మొక్కున్నాడో తెలియదు. అగ్నిదేవుడు కూడా అల్లాడిపోయాడు. ఎందుకంటే ఒక్కసారిగా మంట కూడా పెద్దదైపోయింది. దెబ్బకి అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఫైర్ అలారం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఒకసారిగా ఆ మంటను బయటికి తీసుకొచ్చి ఆపేయాల్సి వచ్చింది. అంతా బాగానే జరిగింది. ఇది పంతులు గారి 500 గృహప్రవేశం. సరే ఉంటాం, తింటా పంట. మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఈవెంట్ చేస్తే ఈ వీక్ డేస్లో కింద కామెంట్ చేయండి.